నమస్తే వెల్కమ్ టు బిగ్ టీవీ నేను సర్తాజ్ ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ టు బతుకమ్మ శుభాకాంక్షలు ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తమిళనాడు తిరువన్నమలైలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది 18 ఏళ్ల యువతిపై ఇద్దరు పోలీసులు అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది అయితే యువతిని ఆంధ్రప్రదేశ్కు చెందిన లక్ష్మిగా గుర్తించారు దీంతో ఇద్దరు పోలీసులు కూడా అరెస్ట్ చేసి రహస్య ప్రదేశంలో విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తోంది తిరువన్నమలైలో ఎంథాల్ బైపాస్లో టమాటాలు తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు అనుమానం రావడంతో ఇటు యువతిని కిందకు దింపారు ఆ వెంటనే కూడా యువతిని పక్కనే ఉన్న పొలాల్లోకి లాక్కెళ్లి కానిస్టేబుల్ సుందర్ సురేష్ రాజ్ అత్యాచారం చేశారు అత్యాచారం చేసిన తర్వాత యువతిని బైపాస్ రోడ్డు పక్కన వదిలేసి వెళ్లిపోయారు వీళ్లు గమనించిన స్థానికులు యువతిని అంబులెన్స్ ద్వారా తిరువణమలైలోని ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు తిరువణమలై జిల్లా పోలీసులు సూపరింటెండెంట్ ఇక అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్ సతీష్ బాధితురాలిని నేరుగా కలిశారు 5 మంది పోలీసులు ఇన్స్పెక్టర్తో సహా 10 మందికి పైగా పోలీస్ అధికారులను తిరువణమలై మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో మోహరించారు రేపిస్టులు ఇద్దరు కూడా పోలీసులు కావడంతో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ని అడిగి తెలుసుకుందాం దామోదర్ చెప్పండి ప్రెసెంట్ ఈ రేప్ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి అక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఇక పాప పేరెంట్స్ అక్కడికి హాజరయ్యారా వెళ్ళారా అక్కడికి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశము తిరువణామలై సమీపంలోనే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన 18 ఏళ్ల యువతపై ఇద్దరు పోలీసులు అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనం కలిగించిందని చెప్పవచ్చు ఆమె ఏదైతే నిన్న రాత్రి తిరువణామలై సమీపంలోని ఎంచాల్ బైపాస్ రోడ్డుపై ఆంధ్రప్రదేశ్ నుండి టమాటో లోడ్ వెళ్తున్న లారీని పోలీసులు అడ్డగించారు వారితో పాటు ఈ అమ్మాయి కూడా ఉంది దీంతో వారికి అనుమానం కలిగి అమ్మాయిని వారిని ఇద్దరిని కిందికి దింపి మిమ్మల్ని విచారించాలని కిందికి దింపారు ఆ తర్వాత ఆ అమ్మాయిని పక్కన ఉన్న పొదల్లోకి తీసుకెళ్లి అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తుంది మొత్తం మీద ఈ ఘటన తర్వాత ఆ అమ్మాయి పోలీసులకు అక్కడ స్థానికంగా ఉన్న గ్రామస్తులు వీరిని ఎందుకు ఏమి ఇలా ఉన్నారంటే ఈ విషయాన్ని వారు చెప్పి ఈ విధంగా పోలీసులు తమ మీద అత్యాచారం చేశారని చెప్తే దాంతో వెంటనే 108 అంబులెన్స్ ద్వారా ఆ అమ్మాయిని తిరువణామలై ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు అక్కడ ఆ అమ్మాయి ఈ విషయం తెలిసి చెప్పడంతో అక్కడున్న అవుట్ పోస్ట్ పోలీసులు విషయాన్ని వెంటనే పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేయడంతో పోలీసు ఉన్నతాధికారులు వెంటనే స్పందించి అక్కడికి చేరుకొని ఏదైతే డిస్ట్రిక్ట్ ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ ఇద్దరు అక్కడికి చేరుకొని అమ్మాయితో ఫిర్యాదు తీసుకుని వెంటనే ఆ పోలీసులు ఇద్దరిని తమ కస్టడీలోకి తీసుకుని వారిని విచారిస్తున్నారు అయితే ఆ అమ్మాయికి యొక్క ఏ గ్రామం ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఏ జిల్లాకు సంబంధించింది అన్న విషయాన్ని ఇప్పటికీ తెలియజెప్పడం లేదు ముఖ్యంగా అమ్మాయి చిత్తూరు జిల్లాకు సంబంధించిన చిత్తూరు వాసిగానే భావిస్తున్నారు ఎందుకంటే టమోటా ఎక్కువగా చిత్తూరు జిల్లా నుంచే ఏదైతే ఇటు తమిళనాడు కానీ ఇతర ప్రాంతాలకు కానీ తరలిస్తున్నారు టమోటా మార్కెట్లు ఎక్కువగా ఉన్నది ఉమ్మడి చిత్తూరు జిల్లాను కాబట్టి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన బాధితురాలు అమ్మాయి స్వగ్రామం ఉమ్మడి చిత్తూరు జిల్లానే ఉంటుందని భావిస్తున్నారు మొత్తం మీద అమ్మాయి యొక్క సమాచారాన్ని పోలీసులు రహస్యంగానే ఉంచి విచారణ కొనసాగిస్తున్నారు ఏదైతే వైద్య పరీక్షల్లో సైతం అమ్మాయి మీద అత్యాచారం ఆ ఇద్దరు పోలీసులు చేసినట్లు నిర్ధారించారు దీంతో వారిద్దరి మీద అత్యాచారం కేసులతో పాటు దౌర్జన్యం చేసిన ఈ 2 సెక్షన్లతో బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది సర్తాజ్ మరోవైపు పోలీసులే ఈ విధంగా అత్యాచారానికి పాల్పడడంతో ఏదైతే ఆధ్యాత్మిక ప్రాంతమైన అరుణాచలంలో ఇది పెద్ద ఎత్తున సంచలనం కలిగించిన వార్తగా మారింది దామోదర్ జనరల్లీ చెక్ పోస్ట్ల దగ్గర ఇటు పోలీసులు ఉంటూ ఉంటారు అట్ ద సేమ్ టైం ఇందాక మీరు చెప్పినట్టు ఇక్కడ టూరిస్టులు అట్ ద సేమ్ టైం భక్తుల రద్దీ కూడా ఎక్కువగా ఉంటుంది సో అటువంటి ప్లేస్లో ఇట్లా పోలీసులు ఎవరైతే రక్షణ కల్పించాలో వాళ్ళే ఇట్లా అత్యాచారం చేయడానికి ఎలా చూడాలంటారు అంటే ఈ సిచ్యువేషన్ తర్వాత ఇంకా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తారు అనుకోవాలా ఖచ్చితంగా కంచె చేను వేసినట్లు ఏదైతే రక్షణ కల్పించాల్సిన వారు ఈ విధమైన అత్యాచారం చేయడము ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో పోలీసులు ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు ముఖ్యంగా శని ఆది వారాంతంలో అయితే ఏకంగా 1,00,000 మంది ఏదైతే భక్తులు అరుణాచలం వస్తున్నారు వీరితో పాటు దేశ విదేశాలకు ముఖ్యంగా విదేశీయులు కూడా రమణ మహర్షి ఆశ్రమానికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు ఈ మధ్య కాలం ఒక ట్రాన్స్ లేడీ పైన కూడా ఆటో డ్రైవరు అత్యాచారం చేసిన పరిస్థితి అప్పట్లో అతను ఏదైతే రమణ మహర్షి
తపస్సు చేసిన ప్రదేశాలను చూపిస్తానంటూ తీసుకెళ్లి అమ్మాయి ఏదైతే ఫ్రాన్స్ దేశానికి చెందిన మహిళ పైన అత్యాచారానికి పాల్పడ్డాడో అది కూడా 3 నెలల క్రితం జరిగింది. అప్పట్లో ఈ ఘటన పెద్ద ఎత్తున సంచలనం కలిగించింది. తాజాగా జరిగిన ఈ ఏదైతే పోలీసులు ఈ విధంగా అత్యాచారానికి పాల్పడ్డామో అది కూడా గ్యాంగ్ రేప్ చేయడం, ఒక అమ్మాయిని 2 పోలీసులు కలిపి గ్యాంగ్ రేప్ చేయడం కూడా పెద్ద ఎత్తున సంచలనం కలిగించింది. ఈ విషయం మీద తమిళనాడు హోంమంత్రి సైతం స్పందించి వెంటనే నిందితులపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. సత్తాజ్ దామోదర్, అట్ ద సేమ్ టైం ఇటు తెలుగు వారి తాకిడి అక్కడ ఎక్కువగా ఉంటుంది. అండ్ ప్రెసెంట్ మనం చూస్తుంది కూడా చిత్తూరు నుండి అటుగా వెళ్తున్న ఒక లారీలో జరిగిన ఘటన మనం చూస్తున్నాం. సో ఇటువైపు అంటే తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ బార్డర్ వైపు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు. అట్ ద సేమ్ టైం పోలీసులు ఇలా చేశారు కాబట్టి పోలీసుల్లో కూడా మళ్ళీ ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఈ డ్యూటీస్ వేసే అవకాశం ఉంది అనుకోవాలా? ఏమైనా చేంజెస్ ఉంటాయని అనుకోవాలా ఈ సిచ్యువేషన్ అనంతరం కూడా? ఖచ్చితంగా ఏదైతే ఒక ఆధ్యాత్మిక ప్రదేశానికి మచ్చ తెచ్చే విధంగా వ్యవహరించారో దీంతో ఈ విషయాన్ని ఏదైతే ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుందని తమిళనాడులోనే మీడియా వర్గాలు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఈ పోలీసులు ఈ విధంగా వ్యవహరించాలని గతంలో ఎప్పుడు ఇలాంటి సంఘటన చోటు చేసుకోలేదు. కేవలం ఆటో దొంగతనాలకు చిన్న చిన్న దొంగతనాలు మాత్రమే ఆ ప్రాంతంలో జరిగాయి. గతంలో ఏదైతే 3 నెలల క్రితం జరిగిన ప్యారిస్ లేడీ అత్యాచారం తప్ప ఈ మధ్య కాలంలో కానీ ఒక 1-2 సంవత్సరాల కాలంలో కానీ పెద్ద ఎత్తున ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. ముఖ్యంగా ప్రతిరోజు 50,000 మంది నుంచి ఇక వారాంతాల్లో అయితే 1,00,000 మంది భక్తులు ఏదైతే అరుణాచలంలో గిరివలయం ప్రదక్షిణ కోసం వస్తుంటారు. ఈ విధంగా ఇలా జరుగుతుంది, ఈ ప్రదేశంలో రక్షణ ఉండదని చెప్తే భక్తులు కూడా తాకిడి తగ్గిపోయే అవకాశం ఉంది. దీనికి తోడు ఇప్పుడు పెద్ద ఎత్తున ఆదాయం ఆ ప్రాంతానికి ఈ తెలుగు రాష్ట్రాల నుంచి వస్తున్న భక్తులతోనే వస్తుంది. ఇలాంటి ప్రదేశంలో టమోటా లారీలో వస్తున్న ఓ మహిళ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు సంబంధించిన మహిళపై ఈ విధంగా అత్యాచారానికి పాల్పడడం అనేది పెద్ద ఎత్తున సంచలనం కలిగిస్తుంది. సరిహద్దు జిల్లా కావడంతోనే ఆ అమ్మాయి లారీలో ఏదైతే టమోటా ట్రక్ లో వెళ్లి ఉంటుందని భావిస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఘటనకు సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు చాలా సీరియస్ గా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా ట్రాక్ రికార్డు కరెక్ట్ గా ఉన్న వారిని చెక్ పోస్ట్ లో పంపాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. సత్తాజ్ దామోదర్, ఫైనలీ తమిళనాడు గవర్నమెంట్ దీనికి సంబంధించి ఎలా రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనుకోవాలి? ఇటు తమిళనాడు గవర్నమెంట్ ఏమైనా అసలు రెస్పాండ్ అయిందా? ఇప్పటికే కర్ణాటక హోంమంత్రి ఈ విషయం మీద చాలా సీరియస్ గా ఉన్నతాధికారులను ఆదేశించినట్టు తెలుస్తుంది. సంబంధిత పోలీసు ఇద్దరిని ఉద్యోగం నుంచి పూర్తి స్థాయిలో డిస్మిస్ చేయడమే కాకుండా కఠినంగా శిక్ష పడే విధంగా కేసు నమోదు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. దీంతో పాటు ఏదైతే ఇటు మహిళా సంఘాల నాయకురాలు కూడా ఈ విషయం మీద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఇటు ఏదైతే ఒక ప్రయాణికురాలుగా వస్తున్న మహిళ పట్ల ఈ విధంగా అత్యాచారానికి పాల్పడ్డాం, అది కూడా రక్షణ కల్పించాల్సిన పోలీసులే పాల్పడ్డాము, ఏ స్థాయిలో దిగజారుతుందో వెంటనే ఈ విషయం మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో హోంశాఖ కూడా ఏదైతే ఇటు తమిళనాడు హోంశాఖ మంత్రి కూడా ఈ విషయం మీద చాలా సీరియస్ గా స్పందించినట్టు తెలుస్తుంది. సర్తాజ్ రైట్, థ్యాంక్ యూ దామోదర్. ఎస్, తమిళనాడు తిరువణమలైలో ఇటువంటి దారుణ ఘటన చోటు చేసుకుంది. 3 నెలల క్రితం ఒక అత్యాచారం కేసు చూడకముందే, అంటే అది చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ 18 ఏళ్ల ఒక యువతిపై రక్షణ కల్పించిన పోలీసులే ఇటు పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ప్రజెంట్ కేసుకు సంబంధించిన విచారణ అయితే వేగవంతంగా సాగుతోంది.